ఇది ఫ్రేమ్ చేయడానికి అయితే ఫస్ట్ రైట్ సైడ్ నుంచి స్టార్ట్ చేయండి. ఇటు సైడ్ ఎప్పుడైనా ఈ ఫ్రేమ్ కి ఇటు బయట సైడ్కి ఉండాలి, ఎటు సైడ్ అయినా బయట సైడ్కి ఉండాల్సింది. ఇప్పుడు ఈ ఒక సైడ్ పెట్టిన తర్వాత ఇది కూడా నా స్ట్రైట్ పెట్టుకోవాలి. ఈ సైడ్ అయితే రెండు పెద్దది ఒకటి చిన్నది, అటు సైడ్ ఒకటి చిన్నది ఒకటి పెద్దది పెట్టాలి సార్. నెక్స్ట్ ఇది ఈ సైడ్కి వచ్చిన తర్వాత లాగి పెట్టాల్సింది, కొంచెం జస్ట్ లాగి పెడితే అయిపోతుంది. ఇది ఫ్రేమ్ ఫిట్టింగ్ అయిపోయింది. తర్వాత డిజైన్ స్టార్ట్ చేద్దాం. లాక్ ఓపెన్ చేయాలి. ఫస్ట్ వన్ ఆప్షన్కి వెళ్ళి మనకి ఏ డిజైన్ కావాలో ఇది పెన్ డ్రైవ్ ఓపెన్ అవుతుంది. పెన్ డ్రైవ్ ఓపెన్ అయిన తర్వాత మనకి డిజైన్స్కి వెళ్ళాలి. డిజైన్స్ ఏ ఫోల్డర్లో ఉంది ఆ ఫోల్డర్ ఓపెన్ చేసుకొని, సపోజ్ ఇది గణేష్ కావాలి, గణేష్ ఆప్షన్ ఉంది నాది డిజైన్స్, ఆ డిజైన్లో టచ్ చేసుకొని ఇది సేవ్ అవుతుంది. రైట్ నొక్కితే సేవ్ అవుతుంది ఇక్కడ. ఓకే, తర్వాత ఇది సేవ్ అయిన తర్వాత బ్యాక్ వెళ్ళిపోయి మనం గణేష్ అలా టచ్ చేసుకొని టూ ఆప్షన్, ఇక్కడ మనకి ఆప్షన్ ఉంటాయి, డైరెక్షన్, ది యాంగిల్, స్కేల్, అది ఆప్షన్ ఉంటాయి. ఆ ఆప్షన్కి మనకి స్కేల్ అయితే పెంచడానికి, యాంగిల్ అయితే క్రాస్ యాంగిల్ చేయడానికి, డైరెక్షన్ అయితే మనకి ఏ ప్లేస్కి కావాలో ఆ డైరెక్షన్ పొజిషన్ మార్చుకోవడానికి. ఓకేనా, ఇది రిపీట్ పేస్, ఒక బుట్టి రెండు బుట్టి చేయడానికి అంతే. తర్వాత మనకి థర్డ్ ఆప్షన్ వెళ్ళిపోవాలి. థర్డ్ ఆప్షన్లో మనకి ఎన్ని కలర్స్ ఉన్నాయి అది చూడడానికి. ఇక్కడైతే 4 కలర్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇది స్టిచ్చెస్, ఎన్ని స్టిచ్చెస్ ఉన్నాయి, ఇది సైజెస్, ఎక్స్ డిజైన్ ఎంత సైజ్ ఉంది, వైలో కూడా ఎంత సైజ్ ఉంది అదే చూడడానికి. తర్వాత 4 ఆప్షన్కి వెళ్ళి మనకి ఫ్రేమ్ డిజైన్ ఇక్కడ కావాలి, ఇదేదే మనం ఫ్రేమ్, ఆ ఫ్రేమ్ డిజైన్ ఇక్కడ కావాలి. సపోజ్ ఈ సైడ్ ఒక సైడ్ ప్లేస్కి పెడదాం, ఇట్లా జరిపితే మనకి జరుపుతుంది డిజైన్. జరుపుకొని ఇక్కడ ఏరియా, ఇది ఏరియా చేసుకోవాలి. ట్రేస్ ఏరియా మనకి ఏ ప్లేస్లో రన్ అవుతుంది ఆ రెడ్ కలర్ నా మార్క్ ఉంటుంది నా, ఆ మార్క్ చూపిస్తుంది, ఆ ప్లేస్ లోపల ఉంటాయి. ఇది ఇక్కడ ఇది అయిన తర్వాత బ్యాక్ వెళ్ళిపోండి. ఇది కన్ఫర్మ్ ఈఎంబి వస్తుంది, అయితే లాక్ అయిపోతుంది. లాక్ కంప్లీట్ అయిపోతే మనం స్టార్ట్ చేస్తే స్టార్ట్ అవుతుంది. కన్ఫర్మ్ ఈఎంబి, ఫస్ట్ క్యాన్సిల్ ఈఎంబి, లాక్ ఓపెన్ టైం. ఇప్పుడు కంప్లీట్ అయితే కన్ఫర్మ్ ఈఎంబి వస్తుంది. ఓకేనా, ఇది అయిపోయింది. ఇప్పుడు మనం స్టార్ట్ చేస్తే స్టార్ట్ అవుతుంది. గణేష్ అదేది ఓకేనా.